నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ మద్దతు కోసం పలు పార్టీల నేతలకు మోదీ అమిత్ షా ఫోన్లు తెరాస వైకాపా సానుకూల స్పందన రామ్నాథ్ అభ్యర్థిత్వంపై ఆచితూచి స్పందించిన విపక్షాలు 22న జరిగే భేటీలో నిర్ణయిస్తామన్న కాంగ్రెస్ పోటీ పెట్టాల్సిందేనంటున్న వామపక్షాలు ఏపీలో పట్టణ పేదల కోసం 1,58,000 ఇళ్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు మరో 2 లక్షలు మంజూరు చేయాలన్న విజ్ఞప్తికి వెంకయ్య సానుకూలత సమస్యలపై ప్రజలతో ముఖాముఖి మాట్లాడేందుకు చంద్రబాబు సన్నాహాలు త్వరలో వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ప్రకటన తెలంగాణలో రేపటి నుంచి గొర్రెల పంపిణీ ఈ ఏడాది 3,60,000 మంది గొల్ల కుర్మలకు లబ్ది అవకతవకలకు ఆస్కారమివ్వబోమన్న తలసాని సంతాన సాఫల్య కేంద్రాల అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశలో తెరాస సర్కార్ నియంత్రణకు సమగ్ర విధానం తెస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటన ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ నిబంధనలకు పీఎంఓ అంగీకారం నేడో రేపో దస్త్రంపై ప్రధాని సంతకం రాష్ట్రపతి ఆమోదించగానే ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్లో ఏసీబీకి చిక్కిన మరో అక్రమార్కుడు గాజువాక సబ్ రిజిస్ట్రార్ 50 కోట్లకు పైనే అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన అధికారులు బడుగు బలహీన వర్గాల హక్కుల పోరాట యోధుడు దళిత నేత రామ్నాథ్ కోవింద్ ను దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించింది జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా ఉన్న కోవింద్ ను ఖరారు చేసింది ఆయన ఎన్నికైతే కేఆర్ నారాయణన్ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో దళిత నేతగా చరిత్రకు ఎక్కనున్నారు న్యాయశాస్త్ర కోవిదుడైన రామ్నాథ్ రాష్ట్రపతిగా అసాధారణ సేవలు అందించగలరని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు జులై 17న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి తరపున ఎవరు బరిలోకి దిగుతారన్న ఉత్కంఠకు తెరపడింది ప్రస్తుతం బీహార్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్నాథ్ కోవింద్ ను తమ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రకటించింది రామ్నాథ్ పేరును ఖరారు చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ బోర్డు విస్తృతంగా చర్చించింది రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధన కోసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సహా విపక్షాలతో చర్చించిన అరుణ్ జైట్లీ రాజ్నాథ్ సింగ్ వెంకయ్యతో కూడిన బృందం సమర్పించిన నివేదికను బోర్డు అధ్యయనం చేసింది రాష్ట్రపతి అభ్యర్థి రేసులో తన పేరు కూడా వినిపించినందున ఈ భేటీ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్యలోనే వెళ్లిపోగా భాజపా పార్లమెంటరీ బోర్డు చర్చలు కొనసాగించి తుది నిర్ణయం తీసుకుంది సమాజంలోని అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన రామ్నాథ్ కోవింద్ పేరును ఖరారు చేసింది राष्ट्रपति पद के चुनाव में एनडीए के प्रत्याशी के रूप में श्री रामनाथ कोविंद गवर्नर बिहार का नाम तय किया गया है भारत सरकार के भी वो वकील रहे 12 साल तक रामनाथ जी राज्यसभा में भी रहे यूपी के भी महासचिव रहे अनेक पार्टी के पदों पर उन्होंने काम किया है संसद की अनेक समितियों में उनका महत्वपूर्ण योगदान रहा है विशेष रूप से विद्यार्थियों के लिए समाज के पिछड़े वर्गों के लिए दलित और दबे कुचलों के लिए हमेशा वो संघर्ष करते रहे हैं భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ అసాధారణ సేవలు అందించి పేదలు అణగారిన వర్గాల గొంతుకగా కొనసాగుతారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు పంచుకున్న మోదీ రైతు బిడ్డ రామ్నాథ్ తన జీవితం మొత్తాన్ని ప్రజాసేవకు పేదల సంక్షేమం కోసం అంకితం చేశారని కొనియాడారు రామ్నాథ్ కు న్యాయశాస్త్రంపై ఉన్న పట్టు రాజ్యాంగంపై ఉన్న అవగాహన దేశానికి ఎంతో లబ్ధి చేకూరుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి ఇప్పటికే పలు పార్టీలు సానుకూలంగా స్పందించాయి మరికొన్ని పార్టీలు త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపాయి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం వైకాపా పుదుచ్చేరిలో విపక్షం ఏఐఎన్ఆర్సీ వంటి పార్టీలు కోవింద్కు మద్దతు పలికాయి ఎన్డీయేతర పక్షమైన బిజు జనతాదళ్ కూడా కోవింద్కు మద్దతు ప్రకటించింది
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ తరపున అభ్యర్థిత్వానికి రామ్నాథ్ పేరును భాజపా పార్లమెంటరీ బోర్డు భేటీలో ఖరారు చేసిన వెంటనే వేర్వేరు పార్టీలకు చెందిన అగ్రనేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. రామ్నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మోదీ కోరారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, తమిళనాడు సీఎం పళనిస్వామి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లతో ప్రధాని మాట్లాడారు. ప్రధాని ఫోన్ చేసిన వెంటనే గవర్నర్ రామ్నాథ్ ను కలిసిన నితీష్ కుమార్ ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనకు సంతోషంగానే ఉన్నప్పటికీ రామ్నాథ్ కు మద్దతు ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. మరోవైపు రామ్నాథ్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతిస్తామని తనకు ఫోన్ చేసిన ప్రధాని మోదీకి చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు కూడగట్టాలని మోదీ చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న మమతకు ఫోన్ చేసిన చంద్రబాబు రామ్నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కోరారు. ఆమె మాత్రం స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా చర్చిస్తానని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తనకు ఫోన్ చేసిన ప్రధానికి చెప్పినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ప్రతిపాదించాలని తాను చేసిన సూచనను పరిగణలోకి తీసుకున్నందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పినట్టు కేసీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మిత్రపక్షాలే కాదు, ప్రతిపక్షాలు కూడా రామ్నాథ్ కు మద్దతు ఇచ్చి ఏకగ్రీవానికి సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. We had enough consultation. Now we have decided a good candidate, educated, very sober, very dignified, good parliamentarian, author of some of the books, writer also, and now presently governor of Bihar. So I appeal to all political parties to extend their support to Sri Ramnath Kovind's candidature and elect him unanimously. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ ను ఎంపిక చేసినట్లు మిత్రపక్షం శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. రామ్నాథ్ అభ్యర్థిత్వంపై విపక్షాలు సానుకూలంగా స్పందించలేదు. భవిష్యత్ కార్యాచరణపై స్పందించేందుకు ఈ నెల 22న భేటీ కావాలని నిర్ణయించాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా సుష్మా స్వరాజ్, అడ్వానీ స్థాయి వ్యక్తుల్ని ప్రతిపాదించి ఉంటే బాగుండేదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఈ నెల 22న జరిగే సమావేశానికి విపక్షాలన్నీ హాజరు కావాలని ఆమె కోరారు. ఎన్డీఏ అభ్యర్థిగా కోవింద్ ఎంపిక రాజకీయ నిర్ణయమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించగా, విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాల్సిందేనని సీపీఐ సూచించింది. దళితుడైన రామ్నాథ్ ఎన్నికను వ్యతిరేకించబోమన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి, విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా మరో దళిత నేతను బరిలోకి దించకుంటే రామ్నాథ్కే మద్దతిస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పడ్డ 9 పార్టీల కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ భాజపాది ఏకపక్ష నిర్ణయమని వ్యాఖ్యానించింది. सरकार की तरफ से राष्ट्रपति पद के लिए घोषित किया गया कैंडिडेट, हम उस पर कोई चर्चा भी नहीं करना चाहते हैं. ऑल पार्टी मीटिंग सोनिया जी उसकी अध्यक्षता करेंगी, फाइनल फैसला होगा और क्या निर्णय लिया जाएगा उसमें वो सभी दल मिलकर लेंगे. इसलिए कांग्रेस पार्टी कोई अलग हाँ या ना या नहीं कर सकती है और किसी कैंडिडेट पर कोई टिप्पणी नहीं करना चाहिए. రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ ప్రకటించిన అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ప్రముఖ న్యాయ కోవిదులు. ఉత్తరప్రదేశ్లోని దళిత కుటుంబానికి చెందిన ఆయన 16 ఏళ్లు న్యాయవాద వృత్తిలో కొనసాగారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం బీహార్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. బీహార్ రాజ్ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ చేరే అవకాశాలు మెండుగా ఉన్న రామ్నాథ్ కోవింద్ 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ గ్రామీణ జిల్లా దేరాపూర్ తాలూకా పారాఖ్ గ్రామంలో జన్మించారు. దళిత కుటుంబానికి చెందిన ఆయన 16 ఏళ్లు న్యాయవాదిగా పనిచేశారు. కాన్పూర్ కళాశాలలో న్యాయవాద విద్య అభ్యసించిన ఆయన తర్వాత ఢిల్లీ వెళ్లి 2 సార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు. 3వ ప్రయత్నంలో సివిల్స్ లో విజయం సాధించినా చేరకుండా న్యాయవాద వృత్తి వైపు మళ్లారు. 1971లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో నమోదు చేయించుకున్న ఆయన 1977 నుంచి 1979 వరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1980 నుంచి 1993 వరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్లో పనిచేశారు. 1998 నుంచి 2002 వరకు భాజపా దళిత మోర్చా అధ్యక్షుడిగా కమలదళం కోసం శ్రమించారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 1994లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2006 వరకు వరుసగా 12 ఏళ్లు ఎంపీగా పనిచేశారు. 2002లో ఐక్యరాజ్య సమితిలో
భారత్కు ప్రాతినిధ్యం వహించిన కోవింద్ ఐరాస సాధారణ సభలో ప్రసంగించారు. రాజ్యసభ సభ్యుడిగా తన ఎంపీ లార్డ్ నిధులతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు భవనాలు కట్టించారు. 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రామ్నాథ్ కోవింద్ను బీహార్ గవర్నర్గా నియమించారు. 2015 ఆగస్టు 16న బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 38 ప్రాంతాల్లో పట్టణ పేదల గృహ నిర్మాణ పథకం కింద 1,58,000 ఇళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న ఈ గృహ సముదాయాల్లో వసతుల కల్పనకు 1,200 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. దేశంలో ప్రజలందరికీ సొంత ఇళ్లు ఉండాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగానే ఏపీకి భారీ సంఖ్యలో ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరో 2 లక్షల గృహాలు ఇవ్వాలన్న చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 38 పట్టణాల్లో 1,50,000 ఇళ్లను నిర్మించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కేంద్రం సాయంతో నిర్మించే ఈ ఇళ్ల శంకుస్థాపనకు హాజరు కాలేకపోయిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అందరికీ ఇళ్లు ఉండాలనే సంకల్పంతోనే బడ్జెట్లో పన్ను రాయితీలు కల్పించినట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. 3 కేటగిరీలుగా నిర్మించే ఇళ్లలో నాణ్యతకు పెద్దపీట వేసేందుకు దేశంలోనే ప్రముఖ సంస్థలకు నిర్మాణ బాధ్యత అప్పగించినట్లు చంద్రబాబు వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్గా ఈ గృహ సముదాయాలకు పేరు పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో పేదవాళ్లకు ఏ ఇబ్బంది లేకుండా నాణ్యమైన ఇల్లే కాకుండా విలువైన ఇల్లు మీకు ఇవ్వాలనేది నా అభిమతం. 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. 1,58,000 ఇండ్లకి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాం. 15 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ ఇల్లు రెడీ అయ్యే లోపల మీ రోడ్లు కూడా రెడీ అయిపోతాయి, నీళ్లు కూడా వస్తాయి, కరెంటు బాగా ఉంటుంది, వీధి దీపాలు ఉంటాయి. ఎక్కడన్నా వరద వస్తే నీళ్లు కూడా శుభ్రంగా రెడీ చేస్తాను. ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా అవసరమైతే ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దగ్గర 1,200 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. పేదల ఇళ్ల కోసం భారీగా ఖర్చు చేసే ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయ్యేవై కింద 18,895 ఇండ్లు పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పని చేయకుండా వదిలిపెట్టిన ఇండ్లు 2,93,909 ఇండ్లుంటే అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. హుదూద్ సైక్లోన్లో వస్తే 9,170 ఇండ్లు అవి కూడా ఇచ్చేసాం. మొత్తం అన్ని ఇండ్లు చూస్తే 10,30,000 ఇండ్లు మొత్తం ఉన్నాయి. ఈ 10,30,000 ఇండ్లు పూర్తి చేయాలంటే 14,000 కోట్లు కావాలి. ఈ 2 లక్షల ఇండ్లకి 11,530 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ 2 కలుపుకుంటే 26,000 కోట్ల రూపాయలు పేదవాళ్ల ఇండ్లపైన ఖర్చు పెట్టిన ప్రభుత్వం అటు కేంద్ర సహకారంతో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఇంకోటి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉచిత ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పేదవాళ్లకు ఇచ్చే సిమెంట్ కూడా రేటు కూడా నిర్ణయించాం. దానికంటే ఎక్కువ పెంచడానికి వీలు లేదని, ఆ రేటు కంపల్సరీగా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. పేదవాళ్ల ఇండ్లకు కావాల్సిన ఇసుక ఎక్కడ కూడా ఒక్క పైసా తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాం. ఎవరైనా ఇసుక విషయంలో ఎక్కడన్నా ఎవరైనా కానీ విభేదించినా, ఎవరైనా సరే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీరు తిరగబడండి, మీకు నేను అండగా ఉంటా. అవసరమైతే ఒకరిద్దరిని పీడీ కింద పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 38 పట్టణాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి గొర్రెపిల్లల పంపిణీని చేపడుతున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పంపిణీకి సంబంధించిన పోస్టర్లను సచివాలయంలో ఆవిష్కరించిన ఆయన మొత్తం 7,925 సహకార సంఘాల్లో 7,09,025 మంది లబ్దిదారులకు 2 ఏళ్లలో గొర్రెపిల్లలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది 3,60,000కు పైగా లబ్దిదారులకు పంపిణీ చేస్తామన్న మంత్రి పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. నట్టల మందు గాని, వ్యాక్సినేషన్ గాని ఫస్ట్ క్వార్టర్ కు సంబంధించి ఆల్రెడీ అవంతా తీసుకొని పెట్టడం జరిగింది. గడ్డి విత్తనాలు ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు, అన్ని జిల్లాల మా యానిమల్ హస్బెండరీ ఆఫీసులకు పంపించడం జరిగింది విత్తనాలు. మనకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే దగ్గర నుంచి వచ్చే గొర్రెలకు ఇన్సూరెన్స్ చేయించినాం ఆల్రెడీ. జియో ట్యాగింగ్ జరిగింది ఆల్రెడీ. ఎక్కడ కూడా ఇబ్బందులు రీసైకిల్ కావడానికి 1% కూడా స్కోప్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.
సంతాన సాఫల్య కేంద్రాలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించకుండా పకడ్బందీ విధానాలు తీసుకొస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. గతంలో అద్దె గర్భం విషయాన్ని నిర్లక్ష్యంగా వదిలేయటం వల్ల సంతాన సాఫల్య కేంద్రాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని, అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో నూతన మానసిక చికిత్సా కేంద్ర భవనానికి శంకుస్థాపన చేసిన ఆయన ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల కోసం కొనుగోలు చేసిన 20 నూతన బస్సులను ప్రారంభించారు. ఈ కిడ్నీ పేషెంట్లు కిడ్నీ ఇవ్వడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందో, కిడ్నీ డొనేట్ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ విషయంలో కూడా మరి ఆ నామ్స్ను అలాట్ చేసి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుని జరుగుతాం. సమగ్ర ప్రణాళికతో 3 ఏళ్ల క్రితం తీసుకున్న అనేక నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జూన్ కల్లా కృష్ణా డెల్టాకు నీరుస్తున్నామన్న ఆయన పట్టిసీమ ద్వారా ఈసారి మరిన్ని నీళ్లను తరలిస్తున్నట్టు తెలిపారు. అనుకున్న సమయంలోపు పోలవరం సహా ఇతర ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమగ్ర నీటి వినియోగం చేపట్టి పంటలను ఏ విధంగా కాపాడవచ్చో తెలిపే యాప్ను సీఎం ఆవిష్కరించారు. కైజాల యాప్లో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదును సులభతరం చేసే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. కైజాలాకు ప్రకృతితో మమేకమయ్యే చిత్రాలు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన, ప్రభుత్వ కార్యక్రమాలపైన ఫోటోలు, వీడియోలు తీసి పంపితే ప్రోత్సాహకాలు, అవార్డులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులపై మంచి సలహాలు పంపినా బహుమతి, నగదు ఇస్తామన్నారు. జులై నెలాఖరు నాటికి 1,00,000కు పైగా ఫైబర్ నెట్ కనెక్షన్ల ద్వారా ప్రజలే నేరుగా తనతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎవ్రీ డే పబ్లిక్ ను కూడా ఇంటరాక్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాను. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ చేసేవాడిని, డైల్ యువర్ సీఎం అని. ఇప్పుడు ప్రజా చైతన్యం ఆలోచిస్తున్న పేరు తొందరలోనే. మాకు నెక్స్ట్ మంత్ కంతా 1,00,000 వీడియో కాన్ఫరెన్స్ వస్తాయి. టీవీలకి 1,00,000 వస్తుంది. అదే మరి టీవీ కూడా తీసుకొని మీ అందరితో మాట్లాడి ముందు చేసి తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ ఫ్యామిలీ విల్ హ్యావ్ వీడియో కాన్ఫరెన్స్. శుభ్రంగా ఇంట్లో కూర్చొని నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు అడగాలంటే వాళ్ళు కూడా నేరుగా కాఫీ తాగుతున్నదో మాట్లాడచ్చు. ఇంటికాడి నుంచే మాట్లాడి నేను ఇక్కడి నుంచి సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది మన రూమ్లో నుంచి. ఇది వెరీ గుడ్. ఇది ముస్లింలకు అన్ని రంగాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేయూతనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రంజాన్ను పురస్కరించుకుని పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు వివాహం చేసుకుంటున్న ముస్లిం యువతులకు దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. ఉర్దూ భాషాభివృద్దికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్న సీఎం విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి ఇఫ్తార్ విందును నంద్యాలలో ఏర్పాటు చేశామన్న ముఖ్యమంత్రి చంద్రన్న రంజాన్ తోఫా ఇచ్చేందుకు 24,000 టన్నుల గోధుమ పిండి, 6,000 టన్నుల చక్కెర, 12,000 కిలోలీటర్ల నెయ్యి సిద్దం చేసినట్టు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు లేని ఆవాసాలకు చెందిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించనుంది. విద్యా హక్కు చట్టంలో భాగంగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 1,404 ఆవాసాలకు చెందిన 17,619 విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో రవాణా సౌకర్యం లభించనుంది. ఇందుకు ఆటో, వ్యాన్లను వినియోగిస్తారు. రవాణా సౌకర్యం కోసం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి 3,000 రూపాయలు ఖర్చు చేయనుంది. తెలంగాణలో గురుకుల ఉపాధ్యాయ నియామక ప్రధాన పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని రోజులు వాయిదా వేసింది. పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు గడువు కావాలని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పీజీటీ ప్రధాన పరీక్షలు జులై 18, 19 తేదీలకు, టీజీటీ ప్రధాన పరీక్షలను జులై 20, 21, 22 తేదీలకు వాయిదా వేశారు. గురుకుల పీడీ పరీక్ష జులై 18న నిర్వహిస్తారు. టీజీటీ జులై 4, 5, 6 తేదీల్లో, పీజీటీ జూన్ 29, 30, గురుకుల పీడీ పరీక్ష జూన్ 29న జరగాల్సి ఉంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో గాజువాక సబ్ రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్య నాయుడు నివాసంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తుల్ని గుర్తించారు. ఉదయం విశాఖలోని ఆయన నివాసం సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో 9 చోట్ల నిర్వహించిన సోదాల్లో 6 కోట్ల ఆస్తులను గుర్తించారు. అవి బహిరంగ మార్కెట్లో 50 కోట్లపైనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. విశాఖలోని గోవిందం అపార్ట్మెంట్లో 1,175 చదరపు అడుగుల ఫ్లాట్, కాపులుప్పాడ వద్ద 413 గజాల స్థలం, నవర సత్తినివారిపాలెం వద్ద 1,130 గజాలు, నరవలో
1120 చదరపు గజాలు, 1960 చదరపు గజాలు, 120 చదరపు గజాల చొప్పున 5 చోట్ల ఇళ్ల స్థలాలు, అడవివరంలో 300 చదరపు గజాలు, మధురవాడలో 167.2 చదరపు గజాల స్థలాలను గుర్తించారు. వెంకయ్య మామ పేరుతో తిరుపతిలో 2 కోట్ల విలువైన లాడ్జీ, బావమరిది పేరుతో తుంగ్లాంలో 400 గజాల స్థలం, 200 గజాల్లో భవనం ఉన్నట్టు గుర్తించారు. హుండాయ్ క్రెటా, మారుతి స్విఫ్ట్ కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గుర్తించారు. కిలో 750 గ్రాముల బంగారం, కిలో 350 గ్రాముల వెండి, 6,42,000 రూపాయల నగదు, 5 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్, 5 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో ఉన్న లాకర్ తెరవాల్సి ఉందన్నారు. ఈ నెల 6న లండన్ వంతెనపై విధ్వంసం సృష్టించిన తరహాలోనే ఉగ్రవాదులు మరో దాడికి పాల్పడగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 10 మంది గాయపడ్డారు. గత రాత్రి 7 ఫిన్స్బరీ పార్క్ ప్రాంతంలో ఓ వాహనం ఆ దారిలో వెళ్తున్న పాదచారులపైకి దూసుకువెళ్లగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. రంజాన్ సందర్భంగా ఫిన్స్బరీ పార్క్ మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేసి బయటకు వస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెప్పగా ఇది ఉగ్రవాదుల పనేనని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ప్రకటించారు. మార్చి 22న లండన్ పార్లమెంట్ సమీపంలో ఇదే తరహా దాడి చేసిన ఓ దుండగుడు 5గురిని బలిగొనగా ఈ నెల 6న లండన్ వంతెనపై 3 ముష్కరులు పాదచారులపైకి ట్రక్కును నడిపించగా 8 మంది బలయ్యారు. ఇప్పుడు ఫిన్స్బరీ పార్క్ ఘటన చోటు చేసుకోవడం లండన్ వాసుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. 2 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో అపరిష్కృతంగా ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ వివాదానికి తెరపడనుంది. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు మధ్య సర్వీస్ రూల్స్ వివాదం 20 ఏళ్లుగా నడుస్తోంది. 1998కి పూర్వం ఏపీపీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. అలా ఎంపికైన ఉపాధ్యాయుల్ని జోనల్ పోస్టులుగా పరిగణించేవారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా వారికి గుర్తింపుండేది. 1998 తర్వాత ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తూ జిల్లా పోస్టులుగా పరిగణిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకే ప్రమోషన్లలో అవకాశాలుంటున్నాయని, తమకు వారితో సమానంగా అవకాశాలు కల్పించాలని డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు పోరాడుతున్నారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం 505, 508 జీవోలను తీసుకొచ్చి సర్వీస్ రూల్స్ లో అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఉపాధ్యాయులు సుప్రీంకోర్టుకు వెళ్లి మళ్లీ పాత విధానాలను అమల్లోకి తీసుకువచ్చేలా తీర్పు పొందారు. ఈ సమస్యకు ఆర్టికల్ 371(d)ను సవరించడమే పరిష్కారమని కేంద్ర హోంశాఖ ప్రధానికి వివరించింది. సానుకూలత వ్యక్తం చేసిన ప్రధాని ఆ దస్త్రంపై ఇవాళ సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని సంతకం తర్వాత దస్త్రాన్ని రాష్ట్రపతి భవన్ కు పంపనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీల్లో ఇకపై సమానమైన అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలకు జాతీయ స్థాయిలో 19 ఉత్తమ అవార్డులు లభించాయి. ఇందులో 3 రాష్ట్ర స్థాయి, 2 జిల్లా స్థాయి, 4 మండల స్థాయి, 10 గ్రామ పంచాయతీ స్థాయి అవార్డులు ఉండగా కేంద్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో అవార్డులను ప్రదానం చేశారు. ఉపాధి హామీ అమలులో విజయనగరం జిల్లాకు ప్రథమ బహుమతి దక్కింది. గ్రామ పంచాయతీ విభాగంలో కడపకు ఉత్తమ జిల్లా అవార్డు దక్కితే, ఉపాధి హామీ పథకం పోస్టల్ ఆర్థిక నిర్వహణ విభాగంలో విశాఖ జిల్లాకు అవార్డు లభించింది. ఉపాధి హామీ అమలుతో మెరుగైన ఫలితాలు సాధించిన తెలంగాణకు 5 జాతీయ అవార్డులు దక్కాయి. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక పురస్కారం వరించింది. ఎక్కువ మంది కూలీలకు పని కల్పించడం, సకాలంలో డబ్బులు చెల్లించినందుకు ఉత్తమ గ్రామ పంచాయతీగా మనోహరాబాద్ గ్రామానికి అవార్డు దక్కింది. యువతకు ఉపాధి శిక్షణ, ఉద్యోగ కల్పనలో మంచి ఫలితాలు సాధించినందుకు ఈజీఎంఎంకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అవార్డు దక్కింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి తపాలా శాఖ ఉద్యోగి అబ్దుల్ సత్తార్ కూడా అవార్డు లభించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.